బెల్లుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ నేను ఒక లెజెండరీ డైరెక్టర్ ఇంటి దగ్గరకు వచ్చాను అనమాట. ఆయన గురించి చెప్పాలి అంటే 1970లో ద్రోహి అనే ఒక సినిమా ద్వారా తెలుగు తెరకి ఇంట్రడ్యూస్ అయ్యారనమాట. కృష్ణరాజు గారు, జగ్గయ్య గారు, వాణిశ్రీ గారు. సో ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ నెక్స్ట్ సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకొని తెలుగులో, హిందీలో దాదాపు 80 పైగా చిత్రాలు చేసి స్టార్ డైరెక్టర్ ముద్రని వేసుకున్న ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ డైరెక్టర్ కె బాపయ్య గారు. సో కె బాపయ్య గారు అంటే మీ అందరికి గుర్తుంటుంది. సోగ్గాడు గాని, అగ్గిరవ్వ, అగ్నిపూలు, అండ్ హిందీలో ఎన్నో సినిమాలు మిథున్ చక్రవర్తి గారు, ధర్మేంద్ర గారు, జితేంద్ర గారు, దిలీప్ కుమార్ గారితో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందించిన లెజెండరీ డైరెక్టర్ అన్నమాట కె బాపయ్య గారు. కె రాఘవేంద్రరావు గారి బ్రదర్. సో ఆయన ఇంటికి వచ్చాం. 1995 లో లాస్ట్ హిందీ పిక్చర్ మిథున్ చక్రవర్తి గారితో చేసిన తర్వాత ఆయన సినిమాలకి రిటైర్మెంట్ ఇచ్చారనమాట. అండ్ అప్పటి నుంచి కూడా చెన్నైలోనే ఉంటున్నారు. కె బాపయ్య గారు శ్రీదేవి గారితో గాని, చిరంజీవి గారితో గాని, ఇంటి గుట్టు చిరంజీవి గారితో కూడా, చిరంజీవి గారు అండ్ నళిని గారు అనమాట. అండ్ ఆయన తీసిన సూపర్ డూపర్ హిట్స్ అన్ని కూడా ఒకసారి మనం ఇప్పటికి ఈటీవీలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటే వావ్ ఏం డైరెక్షన్ అనిపిస్తుంది అనమాట. అలాంటి ఒక గొప్ప డైరెక్టర్. సో చూశారు కదా, బాపయ్య గారి ఇల్లు ఒక బృందావనం లాగా ఉందన్నమాట. లోపల బాపయ్య గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం ఏం చేస్తున్నారు. ఇప్పుడు 83 అయినప్పుడు కూడా చాలా హెల్దీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఫ్యామిలీతో. అండ్ అందరూ బిజినెస్ సైడ్ ఉన్నారు. ఎవరు కూడా ఫ్యామిలీ నుంచి మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి రాలేదు. సో బాపయ్య గారితో మాట్లాడదాం. బాపయ్య గారు ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు, ఆయన మాటలను తెలుసుకుందాం ప్లీజ్. అక్కడ కనిపిస్తున్నారు బాపయ్య గారు, ఒక హీరో లాగా ఉన్నారనమాట. చూడండి, వైట్ అండ్ వైట్ అండ్ ఫ్లవర్. సార్ నమస్తే. థ్యాంక్ యూ. అందగాళ్ళ గురించి అప్పుల్లో మనం చెప్తే వింటమే గానీ ఎప్పుడు చూడలేదు అందగాళ్ళు అంటే ఎలా ఉంటారు అని. చూడండి ఎంత అందంగా ఉన్నారో శోభన్ బాబు గారు. అంటే వాళ్ళతో సినిమాలు తీసి వాళ్ళ అందం కూడా ఆయనకు వచ్చింది. సార్ మీరు డైరెక్టర్ కన్నా కూడా హీరోగా ట్రై చేయాల్సింది సార్. కొంత సినిమాలు చేసేవాళ్ళు హీరోగా. సో 83 సార్కి ఇప్పుడు 86 లో కూడా చూడండి వైట్ అండ్ వైట్ అసలు ఏమాత్రం తగ్గేదేలే. అంతేనా? సూపర్. సార్ మీరు సాధించిన కొన్ని అచీవ్మెంట్స్, మీ అవార్డ్స్ మీ మాటల్లో. అవార్డ్స్ అన్ని జమినీ ఆఫీస్ లో, మన ఆఫీస్ లో అక్కడ ఉండిపోయింది. ఓకే, ఎవరు సార్ అది? ప్రకాష్ రావు గారు, కేఎస్ ప్రకాష్ రావు గారు. ఇందులో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు. కేఎస్ ప్రకాష్ రావు గారు ఎంత పెద్ద డైరెక్టర్ మన అందరికి తెలుసు తెలుగులో. సో రాఘవేంద్రరావు గారు ఫాదర్, సో రాఘవేంద్రరావు గారు బ్రదర్ కె బాపయ్య గారు కనిపిస్తున్నారు. ప్రకాష్ రావు గారు ఫాదర్ 96, అమ్మ 98. అంతే కదా సార్? ఓకే, చాలా బ్యూటిఫుల్ గా డీసెంట్ గా ఉంది సార్ హౌస్. హడావుడి లేకుండా, మిస్సీగా లేకుండా. ఇలా ఉండటం ఇష్టం మీకు? నాకు, నా వైఫ్ కి. ఓకే, సో నీట్ గా. ఓకే, సో ఇది హాల్. ఇక్కడ హాల్ కమ్ ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తారనమాట. సో ఇక్కడ డైనింగ్ ఏరియా. సో పూజ డెడ్ ఎండ్ లా ఉంది. బయట ఆఫీస్ పనుల మీద వచ్చిన వాళ్ళు కింద ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మేము మీ పని మీద వచ్చాం కాబట్టి పైకి వచ్చాం. అంతేనా? సూపర్. గార్డెనింగ్ అంతా చేస్తుంటారా? గ్రీనరీ బాగా ఇష్టం? గార్డెనింగ్ నా వైఫ్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఎక్కువ పూజలు చేస్తుంటారు. సో అక్కడ చూడండి పూజ రూమ్ ఎంత అందంగా ఉందో. మీరు కూడా మంచి డివోట్, బాగా పూజిస్తారు మీరు కూడా? నేను చేయను, తను చేస్తుంది లాస్ట్ మినిట్ లో ఏదైనా స్పెషల్ పూజ ఉన్నప్పుడు. ఓకే, సో అలా వచ్చి నమస్కారం పెట్టుకొని వచ్చేస్తారు. అంతేనా? సూపర్. ఇక్కడ ఒక ఫ్యామిలీ పిక్చర్ ఉంది, మీరు వస్తే చూడొచ్చు. జైల్ సింగ్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సెకండ్ దాంట్లో నేను, నా వైఫ్. ఓకే, ఫస్ట్ నుంచి కూడా మీకు వైట్ అండ్ వైట్ అంటే ఇష్టం బాగా? షూర్.
మామూలుగా ఉన్నప్పుడు ఆ, షూటింగ్ కి కంప్లీట్ కాకి డ్రెస్ అన్నమాట. ఎప్పుడు కూడా ఎప్పుడు అవును. ఫ్రమ్ ది బిగినింగ్, ఫ్రమ్ అసిస్టెంట్ అప్పటి నుంచి. ఇది ఒక మెసేజ్ ఇవ్వాలన్నా, ఏదైనా మెసేజ్ ఇవ్వాలన్నా కాకి డ్రెస్. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది వర్కర్. ఓకే, పైన ఉండే గోడాల మీద ఉండే లైట్ డిఫరెన్స్ అంతా ఏం లేదు, మనం అంతా ఒకటే. ఒకటే. ఓ సూపర్. అన్ని ఇయర్స్ అంతే. ఆ, ఆ, ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్, మిగతా డైరెక్టర్స్, హీరోస్ అంతా అడుగుతుంటారా మీ కాకి డ్రెస్ గురించి? ఆ, నన్ను చూసి విశ్వనాథ్ కూడా మొదలు పెట్టాడు. ఓకే, విశ్వనాథ్ గారు. ఆ. అవును, చాలా పిక్చర్స్ లో చూసాం ఆయన కూడా కాకి డ్రెస్. ఇది కూడా మన హౌసే ఆ, కదా? ఓకే. అది జనరేటర్. ఆ, అది ఈ ధోబి ఉమ్. ఇట్లా వాళ్ళు వచ్చినప్పుడు ఉంటారు. చాలా కష్టం కదా ఇంత పెద్ద హౌస్ మెయింటైన్ చేయడం అసలుకి. కష్టమే. ఉమ్? ఎన్ని ఒక 3-4 గ్రౌండ్స్ ఉంటుందా ఇది? 3 గ్రౌండ్స్. 3 గ్రౌండ్స్ అంటే చాలా పెద్దది. సో ఎన్ని బెడ్రూమ్స్ ఉంటాయి? ఒక 12 బెడ్రూమ్స్ ఉన్నాయా? 6 బెడ్రూమ్. ఓకే, 6 బెడ్రూమ్స్, 3 హాల్స్. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వచ్చాం. సెకండ్ ఫ్లోర్ టెర్రస్. ఓ సూపర్. ఏ ఇయర్ లో కట్టారు సార్ అది? 2015. 2015. అంతకు ముందు పాత తెలిసింది, అది పడగొట్టేసి. ఓకే. సో బయట కూడా ఇక్కడ నుంచి వచ్చిన ఫ్యాన్స్ అందరికి హాయ్ చెప్తూ ఉంటారు అప్పుల్లో. సో ఇది ఫ్యామిలీ పిక్చర్. ఇది మా గ్రాండ్ డాటర్. ఓకే. హౌస్ చదువుకుంటుంది. ఇంకో గ్రాండ్ డాటర్ అంటే ఫస్ట్ డాటర్. ఓకే, ఇద్దరు డాటర్స్ కదా మీకు? ఇద్దరు. ఓ సూపర్. మనోహర్ ప్రసాద్ జమినీ ఫిల్మ్స్. ఓకే. ఆనంద్ సిరీ సర్వీస్ వాళ్ళ అమ్మాయి. ఓకే, ఒక పాపను వాళ్ళకి ఇచ్చారు. ఫస్ట్ పాప సూపర్. ప్రసాద్ గారికి. మంచిగా బాల్కనీకి వచ్చి హాయ్ చెప్తారు ఫ్యాన్స్ కి, ఎవరన్నా వచ్చిన వాళ్ళకి. అది ఇప్పుడు ఎవరు రాదు. అప్పుల్లో ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా ఉండేది, హీరోస్ కి, డైరెక్టర్స్ కూడా. అవును. ఇప్పుడు కాలక్షేపం అంతా ఏంటి సార్? ఇంట్లోనే ఉంటారా లేకపోతే అంటే ఫామ్ హౌస్ కి వెళ్ళి ఫార్మింగ్ చేస్తూ ఏదన్నా? నేను చేయను, మనుషులు ఉన్నారు. సెకండ్ ఫ్లోర్ అన్నమాట. బాబాయ్ గారు ఫస్ట్ టైం ఆయన వైట్ ప్యాలెస్ ని మనకే చూపిస్తున్నారు అనమాట. ఇంతవరకు ఎవరు ఎంట్రీ లేదు. ఫ్యామిలీ గెస్ట్ ఎవరికైనా వచ్చినప్పుడు. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు సార్? జాయింట్ ఫ్యామిలీయా? ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు? లేదు, ఒకే మీరే మెయింటైన్ చేయడం భలే కష్టం కదా సార్ అసలుకి. అంటే మొత్తం వర్కర్స్ రాకపోతే? వర్కర్స్ రాకపోవటం ఉండదు. ముగ్గురు ఉంటారు ఇల్లు క్లీన్ చేయటానికి, సెట్ చేయటానికి. ఓకే. ఆ ముగ్గురులో ఒకళ్ళు మిస్ అవ్వచ్చు, అయితే 2 మిస్ అవ్వచ్చు. ఓకే. వైట్ కి ఫ్లవర్ పెట్టి అన్ని స్టిచ్ చేయించుకుంటారా మీరే? డిజైనర్, మన పిక్చర్స్ డిజైనర్స్. ఓకే. సో ఇప్పటికీ అలా ఉండటం ఇష్టం మీకు? అంటే షూటింగ్ లేనప్పుడు కాకి డ్రెస్ వేసేవాడిని కాదు. షూటింగ్ ఉన్నప్పుడే అంటే మోస్ట్లీ బాంబే. సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇది ఒక మళ్ళీ సేమ్ హాల్, జిమ్ లాగా. ఊడిపోయింది, అందుకోసమే కప్పేసి. అర్థమైంది. చేశారు, ఎందుకంటే చల్లగా ఉంటుంది. ఓకే, సూపర్. సో యాజ్ ఇట్ ఈస్ ఇది సెకండ్ ఫ్లోర్ అన్నమాట. సో సూపర్ సార్, హౌస్ అయితే చాలా అందంగా ఉంది, నీట్ గా ఉంది. సో ఎక్కడ చూడలేదు నేను ఇంత నీట్ గా, అంటే ఓవర్ ఫర్నిచర్ కూడా లేకుండా. ఈ రూమ్ ఏమో మా గ్రాండ్ డాటర్ చదువుకుంటుంది. ఓకే. ఇది జనరల్ గెస్ట్ వస్తే బాత్రూమ్. ఓకే, సూపర్. అలా కింద రాఘవేంద్ర గారు వస్తుంటారా చెన్నై వచ్చినప్పుడు? ఇక్కడే ఉంటారా? ఒక్కోసారి ఏదన్నా మ్యారేజెస్ లో వాళ్ళు అరేంజ్ చేస్తే వాళ్ళతో పాటు అక్కడ ఉంటారు, వెళ్ళేటప్పుడు వచ్చేళ్తారు. బ్రదర్ ను చూసి ఫ్యామిలీతో స్పెండ్ చేసి టైం ఒక్కోసారి మన ఇంట్లోనే ఉంటారు. సో బాండింగ్ బ్రదర్స్ కి బాగుంటుంది ఫస్ట్ నుంచి కూడా, అన్నదమ్ముళ్ళ బంధం. ఓ సూపర్, గ్రేట్. అలా చాలా తక్కువగా ఉంటుంది. రాఘవేంద్రరావు గారు గ్రేట్ అండి. చెన్నై వస్తే అందరినీ పలకరించి, ఆయనతో వర్క్ చేసిన వాళ్ళందరినీ పలకరి ఇవ్వటం చాలా మంది చెప్పారు నాకు.
గ్రేట్. కంపెనీ ఉందండి, వాళ్ళు స్పెషల్ గా చేసి తెస్తారు. ఓకే. ఇది ఓన్లీ ఫర్ పూజకి ఎవరు కూర్చోరు. ఓకే. అది పెట్టుకుని సూపర్. సో ఇది మీ ఆఫీస్. బాబాయ్ గారు, రామానాయుడు గారు, అండ్ రైటర్స్ జితేంద్ర గారు కదా. ఓకే. ఇదే 79. 79. ఇది మా ఫ్యామిలీ. ఎవరెవరు సార్ ఇక్కడ? కె రాఘవేంద్రరావు గారు, నేను, మీరు, ఫాదరు, ఫాదరు, కృష్ణమోహన్ పెద్ద బ్రదర్. ఓకే. లాస్ట్ ప్రకాష్ కెమెరామెన్. ఓకే. ఓకే. కేఎస్ ప్రకాష్ రావు గారు. ఓకే. మొత్తం సిస్టర్స్ ఇద్దరు. వాళ్ళ పేర్లు ఏంటి? మంజుల, స్వతంత్ర. ఓకే. సూపర్. మొత్తం 6. ఇద్దరు అన్నదమ్ములు వేలేశారు ఇండస్ట్రీని. ఇద్దరికిద్దరు పోటీ అనుకుని పనిచేసే వాళ్ళేమో. అంటే నేను ఎక్కువ ఒక తెలుగు పిక్చర్ ఒక 10 days ఇక్కడ చేస్తే ఒక హిందీ పిక్చర్కి వెళ్ళిపోతాం. అవును, మోర్ దెన్ 40 పిక్చర్స్ చేశారు కదా హిందీలో. 40 సినిమాలు డైరెక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ ఫస్ట్ తెలుగు డైరెక్టర్ అన్నమాట కె బాపయ్య గారు. జితేంద్ర గారు, ధర్మేంద్ర గారు, దిలీప్ కుమార్ గారు, మిథున్ చక్రవర్తి గారితో అయితే ఎన్ని పిక్చర్స్ సూపర్ డూపర్ హిట్స్ అని ఇచ్చారు. గ్రేట్ సార్ నిజంగా. బాపయ్య గారు తీసిన సినిమాల గురించి, బాపయ్య గారి జర్నీ గురించి, బాపయ్య గారు ఫ్యామిలీ గురించి చాలా మంది అడిగారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ కె బాపయ్య గారు, లెజెండరీ డైరెక్టర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.